అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లొల్లలాకులు వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఈ లొల్లలాకులు రాజమండ్రి నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆత్రేయపురం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకు ఆత్రేయపురం అనగానే గుర్తొచ్చేది పూతరేకులు. ఇక్కడ వివిధ రకాల పూతరేకులు ఇక్కడ తయారు చేయబడి అమ్మబడుతూ ఉంటాయి. ఈ లొల్లలాకులకి చేరుకునే మార్గంలోనే ఆత్రేయపురం మనకి మార్గ మధ్యలో వస్తుంది. ఆ మార్గ మధ్యలో మనకి ఎన్నో పూతరేకులకు సంబంధించి షాపులు కనబడుతూనే ఉంటాయి. ఈ లొల్లలాకులు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ లొల్లలాకులకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ మనం చేరుకోవడానికి బస్సు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ లొల్లలాకులు సినిమా షూటింగ్లకు పెట్టింది పేరు. మీరు చాలా సినిమాల్లో ఈ షూటింగ్ లొకేషన్ని చూసే ఉంటారు. ఈ డ్యామ్ను గోదావరి కాలువపై నిర్మించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. వారాంతపు సెలవుల్లో మనం సరదాగా గడపడానికి ఇదొక అనువైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇది ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తించవచ్చు. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ వ్యూ పాయింట్లో మధ్యలో నడవడానికి మధ్యలో బ్రిడ్జ్ను కూడా ఏర్పాటు చేశారు. దిగడానికి అనువుగా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసి పర్యాటకులకు ఇప్పుడు ఆ మధ్యలోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. గోదావరి జిల్లాల్లో ఇలాంటి పిల్ల కాలువలు మనకి ఎన్నో దర్శనమిస్తాయి. వాటిని చూస్తూ మనం సరదాగా గడపడానికి ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అద్భుతమైన గోదావరి పరవళ్ళు తొక్కుతున్నటువంటి సెలయేళ్ళు ఎంతో ఆనందకరంగా కలిగిస్తుంటాయి. ముందుగా ఈ కిందకి ఎలా దిగాలబ్బా అని అనుకునే సమయంలో ఆ కిందకి వెళ్ళడానికి ఉన్న గేటుకి తాళం వేసింది. అప్పుడు అక్కడ వేరే కుర్రాడు ఆ గేటు దూకి ఆ కింద నుంచి వెళ్ళాడనమాట. అది చూసి నేను కూడా అదే మార్గంలో పయనించాను. ఈ గట్టు వలన అవతల వైపు ఏదైతే ఒకే దీనిగా ప్రవహిస్తూ ఉందో యువతలకు వచ్చేసరికి 2 కాలువలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం రావడం వచ్చిన తర్వాత మనకు మళ్ళీ కొంతమంది ఇదే బాటలో పయనిస్తూ వచ్చారన్నమాట. ఇంకా మనం ఎక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టి మనం డ్యామ్ గేట్ దగ్గరికి పయనిద్దాం. ఈ మెట్లు ఎక్కేటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఏమాత్రం ఆదమరిచిన కింద పడే ప్రమాదం. ఈ నీటి ప్రవాహాన్ని చూడండి. శరీరాలు పరవళ్ళు తొక్కుతూ ఎంతో అద్భుతంగా ప్రవహిస్తూ పోతుందో. ఇది డ్యామ్కి అవతల వైపు భాగం. ఇక్కడ వరకు ఒకే భాగంగా ప్రవహించిన కాలువ దీనికి అవతల వైపున 2 భాగాలకు ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే కాలువగా మధ్యలో ఒక గట్టు ఉంది కాబట్టి అది 2 భాగాలుగా ప్రవహిస్తూ ఉంటుంది.